ఉండబడినటువంటి బీసీ సమాజానికి నాకు విజ్ఞప్తి. అదేవిధంగా బీసీ మేధావులు, బీసీ గ్రాడ్యుయేట్స్ మరి ఇప్పుడు ఒక గొప్ప ఉద్యమం జరుగుతూ ఉంది తెలంగాణ రాష్ట్రంలో. మరి అందులో ఓటర్గా భాగస్వాములు అవుతున్నటువంటి వాళ్ళందరికీ కూడా మరి మనం ఒక గొప్ప నిర్ణయాన్ని ఈ రాష్ట్రానికి, ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి అధికార వర్గాలకు మరి చూపించేటటువంటి అవకాశం వచ్చింది. కాబట్టి మరి ఏదైతే 2 టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు, 1 గ్రాడ్యుయేట్స్ ఎన్నిక జరుగుతూ ఉందో మరి వాళ్ళ అగ్రవర్ణాలకు మరి ఏదైతే బీసీలకు గత 75 ఏళ్ల నుండి జరుగుతున్నటువంటి మరి దాంట్లో భాగంగా 75 సంవత్సరాల నుండి మరి 7 దశాబ్దాలలో మనల్ని పాలకులుగా ఉండబడినటువంటి వాళ్ళు ఈనాటి వరకు కూడా మనల్ని అన్ని రకాలుగా దోపిడీ చేస్తూ మనం పిల్లల భవిష్యత్తుని మరి ఈ మధ్యకాలంలో ఈడబ్ల్యూఎస్ రూపంలో మరి ఎత్తుకపోతున్నటువంటి సందర్భం కావచ్చు. రాజకీయంగా, ఆర్థికంగా, వ్యాపార పరంగా అన్ని రంగాల్లో కూడా బీసీలు అంటే ఓన్లీ ఓట్లు వేసేటటువంటి యంత్రాలుగా చూస్తున్నటువంటి పరిస్థితిలో మరి ఈ మధ్యకాలంలో బీసీలో వచ్చినటువంటి చైతన్యానికి నిదర్శనంగా మరి ఈనాడు అన్ని పార్టీలు కూడా ఇవాళ బీసీ వాదాన్ని ఎత్తుకొని మరి బీసీల వైపు మొసలి కన్నీరు గారుస్తున్నటువంటి పరిస్థితులు గమనిస్తూ ఉన్నాం. మరి అంతేకాకుండా బీసీల మీద ప్రేమ ఉన్నట్టు చూపిస్తూనే మరి ఎమ్మెల్సీ ఎన్నికల్లో మరి ఆ యొక్క రెడ్లకు మరి అదేవిధంగా అగ్రవర్ణాలకు టికెట్లు ఇచ్చి మళ్ళీ వాళ్ళని ప్రోత్సహిస్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. అందుకనే సోదరులారా, ఇక్కడ ఉండబడినటువంటి గౌరవ టీచర్స్ కావచ్చు, అదేవిధంగా గ్రాడ్యుయేట్స్ కావచ్చు, ఇవాళ మన ఓట్లు మనం వేసుకుంటే రాజ్యాధికారం తథ్యం అనేటటువంటి మరి పరిస్థితిలో మన అందరం కూడా ఉన్నాం. మన పిల్లల నోటికాడి ఉద్యోగాలు కొట్టుకపోతున్నటువంటి వాళ్ళని మళ్ళీ మనం నెత్తిన పెట్టుకొని మరి అసెంబ్లీకి, చట్టసభలకు పంపడం వల్ల మనకు ఏ రకమైనటువంటి అన్యాయం జరుగుతుందో మరి మీరు అందరూ కూడా తెలుసు. కాబట్టి దయచేసి ఈ గౌరవ టీచర్స్ అందరూ, గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా మరి మన యొక్క అభ్యర్థులు, బీసీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో మరి కరీంనగర్, ఆదిలాబాదు, మరి అదేవిధంగా వరంగల్, నల్గొండ, ఖమ్మం ఇక్కడ ఉండబడినటువంటి మరి సుందర్రాజ్ యాదవ్ గారు, అదేవిధంగా పూల రవీందర్ గారు మరి ఇక్కడ ఉన్నటువంటి టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తూ ఉన్నారు. మరి పూల రవీంద్ర గారికి ఫస్ట్ ప్రియారిటీ ఇచ్చిన వాళ్ళు మరి సెకండ్ ప్రియారిటీ సుందర్రాజ్ యాదవ్కు ఇచ్చి మన ఓటు మనమే తప్ప మరి పక్కకు ట్రాన్స్ఫర్ కాకుండా చూసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా అక్కడ మొల్క కొమరయ్య గారికి, అదేవిధంగా మరి గ్రాడ్యుయేట్స్ నుంచి హరికృష్ణ గారిని బీసీ సంఘాలన్నీ కూడా ఈనాడు ఐక్యంగా ఒక వేదిక మీదకి వచ్చి మరి బీసీలను గెలిపించుకోవాలనేటటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భంలో మరి ఇక్కడ ఉండబడినటువంటి బీసీ మేధావులందరూ కూడా ఆలోచన చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మరి 2000 ఓట్లు లేనటువంటి ఈ యొక్క అగ్రవర్ణాలు ఇవాళ మేము గెలుస్తామని ఇంకా మనల్ని తక్కువ చేసి మాట్లాడుతున్నటువంటి సందర్భం చూస్తూ ఉన్నాం. దయచేసి ఇది ఒక మహా ఉద్యమంగా మరి ఇప్పుడు అవతరించేటటువంటి అవకాశం ఉన్నటువంటి సందర్భంలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ దిగొచ్చి మరి నెక్స్ట్ సీఎం బీసీ ముఖ్యమంత్రి అనడం కావచ్చు, మరి అదేవిధంగా కులాల యొక్క రీసర్వే చేపట్టడం కావచ్చు, అదేవిధంగా ఇవాళ భారతీయ జనతా పార్టీ మరి భవిష్యత్తులో బీసీ ముఖ్యమంత్రి అని మరి బీసీ ప్రెసిడెంట్ ప్రకటించడం కావచ్చు, ఇవాళ భారత పార్టీ ఇవాళ కవిత గారు మరి బీసీలని మరి ఇవాళ అన్యాయం జరుగుతుందని గలమెత్తడం కావచ్చు, ఇవన్నీ కూడా బీసీల చైతన్యానికి నిదర్శనంగా భావించి మనం చైతన్యాన్ని ప్రదర్శించాల్సిన అవసరం ఉంది. కాబట్టి దయచేసి బీసీ సోదరులందరూ కూడా ఇక్కడ జరిగేటటువంటి 3 ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఈ ఒక్కసారికి మన ఓటు మనం వేసుకోవాలి, మన జాతుల్ని మనం గెలిపించుకొని చట్టసభలో పంపుకొని మన పిల్లల భవిష్యత్తుకు మరి పునాదులు వేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఇవాళ వాళ్ళు పంచేటటువంటి మద్యం కావచ్చు, వాళ్ళు పంచేటటువంటి డబ్బులు కావచ్చు, 70 ఏళ్ళ నుండి మనల్ని దోపిడీ చేసి మన పన్నులని మరి మన అక్కడ నుండి తెచ్చినటువంటి నిధుల్ని దోపిడీ చేసి సంపాదించినటువంటి డబ్బులు కానీ భావించాలి. వాళ్ళ జేబులో కష్టం చేసి వాళ్ళ జేబుల నుంచి ఖర్చు పెట్టేటువంటి పరిస్థితి లేదు. వాళ్ళు పంచే ప్రతి రూపాయి తీసుకొని మన ఓటు మరి తెరచాటుకు పోయిన తర్వాత గౌరవ పెద్దలు తీన్మార్ మల్లన్న గారు కావచ్చు, ఆర్ కృష్ణయ్య గారు కావచ్చు, మరి జాజుల శ్రీనివాస్ గౌడ్ గారు కావచ్చు, అనేక బీసీ మేధావులు, బీసీ ఇంటలెక్చువల్స్ అందరూ కూడా ఇవాళ ఒకే వేదిక మీదకి వచ్చి బీసీలని మరి ఐక్యం చేసే ప్రయత్నంలో మరి మీరందరూ భాగస్వాములై మరి ఆ యొక్క ఎన్నిక 3కు 3 బీసీలు గెలుచుకొని బీసీల సత్తా దాటి 2028లో బీసీ ముఖ్యమంత్రిని చూసుకునేటటువంటి అవకాశం ఉన్నటువంటి మరి దాన్ని ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు కూడా మనతో పాటు కలిసి వస్తున్నటువంటి సందర్భం ఉంది. కాబట్టి మరి దీన్ని అందరూ కూడా ఎవరు కూడా మిస్ కాకుండా మన బీసీల చైతన్యాన్ని ప్రదర్శించాల్సిందిగా అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.